ఇక ఇందిరమ్మ గృహాల్లో నిజమైన లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారని చెప్పారు. హైకోర్టు విభజనను కొందరు కావాలని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామంటున్న మంత్రి ఐక్యరెడ్డితో మా రిపోర్టర్ కార్తీక్ ఫేస్ టు ఫేస్. ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లాట్ కట్టిస్తున్న ప్రభుత్వం ఇప్పటిలోపు కట్టించనుంది. అలాగే దీంతో పాటుగా గతంలో ప్రభుత్వం చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తున్నారు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే విషయంపైన తెలుసుకునేందుకు మనతో పాటుగా హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు? ఫస్ట్ విడతగా ఏ జిల్లాలు ఎంపిక చేయబోతున్నారు? డబుల్ బెడ్రూమ్స్ అమలు స్టార్ట్ అయింది. వరంగల్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాకు డబుల్ బెడ్రూమ్ల యొక్క ప్రొసీడింగ్ కూడా ఇచ్చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్స్కు ఆ బాధ్యత అప్పచెప్పాము. వాళ్ళు ఇమీడియట్గా టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పుడు వరంగల్కు మహబూబ్నగర్కి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ఇది మొట్టమొదటిగా ఆ రెండు జిల్లాలకు మంజూరు ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా అది తొందర లోపలనే పూర్తిగా కలెక్టర్స్కు బాధ్యత ఇచ్చి అప్పచెప్పబోతున్నాము. గతంలో అయితే పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందని చెప్పారు. అవినీతి సిబిఐ ఎంక్వైరీ ఇక్కడ వరకు వచ్చింది. అలాగే పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఇందిరమ్మ బిల్లులు చెల్లించడం లేదు అని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందిరమ్మ అంటే ఆ బిల్లులు ఎప్పుడు చెల్లించే అవకాశం ఉంది? ఎంక్వైరీ ఎక్కడ వరకు వచ్చింది? దొంగనే దొంగ అన్నట్టుగా ఇన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇండ్లు అప్పుడు ఎక్కడ కూడా లేనటువంటి విధంగా మీరు కట్టడం మొదలుపెట్టి దాంట్లో ఎందరికో అన్యాయం చేసినటువంటి విషయము కోకొల్లలుగా ఉన్నాయి. ఇవాళ సిఐడి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ పోయినా కానీ వందలు దాంట్లో తప్పుడుగా బిల్లు లేపినని చెప్పి సాక్ష్యాలతో పాటు ఆధారాలతో పాటు రావడం జరుగుతుంది. అది తొందరలో తప్పకుండా నివేదిక ఇస్తారు. దాని తర్వాత ఎంతమంది పైన అవకతవకలు జరిగింది, ఎంతమంది పైన చర్య తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా తెలపడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇలాంటి అంటే హైకోర్టు విభజన కోసం మీరు ఎలా పోరాడుతున్నారు? ఇప్పుడు హైకోర్టు విభజన మరి నిబంధనల ప్రకారము హైకోర్టు విభజన కూడా చేయాలి. పార్లమెంట్ సభ్యులందరూ కూడా చాలా గట్టిగా నిలబడి పార్లమెంటును స్టాల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రధానమంత్రి గారు, లా మినిస్టర్ గారు మరి ఇదివరకే స్పందించినారు. హైకోర్టు బైఫర్కేషన్ అయితే తప్ప తెలంగాణకు న్యాయం కాదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దీని వెనుక ఎవరో అజ్ఞాత వ్యక్తులు ప్రయత్నం చేసి ఈ భూములు, ఇక్కడ ఉన్నటువంటి భూములను లావాదేవీలు ఈ హైకోర్టు ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో కంబైన్డ్గా ఉంటేనే లాభం అన్నట్టు విధంగా ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనం చూస్తున్న పత్రికల్లో రాస్తున్నాయి. వెంటనే తక్షణమే బైఫర్కేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మొత్తానికి కలెక్టర్లు కూడా ఇందిరమ్మ పెండింగ్ బిల్లులకు సంబంధించి కలెక్టర్లు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు నిజమైన లబ్ధిదారులకు త్వరలోనే చెల్లిస్తామని కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా హైకోర్టు విభజన పెద్ద ఎత్తున కుట్రదారులు అడ్డుకుంటున్నారు. హైకోర్టు విభజన జరిగే వరకు మేము పోరాడతాం, హైకోర్టు విభజన తొందరలోనే పూర్తవుతుందని చెప్తున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కెమెరా పర్సన్ కిరణ్తో కార్తీక్, V6 న్యూస్.